ఈ కారేస్ కేసుపై మరోసారి హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తనను ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ కారేస్ ఇష్యూపై పెట్టింది లొట్టపీస్ కేసు అని విమర్శించారు. ఇక RRR ప్రాజెక్టులో 12,000 కోట్ల స్కామ్ జరుగుతుందని మీడియా చిట్చాట్లో ఆరోపించారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతి జరగలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాంటప్పుడు కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్టపీసు కేసని కామెంట్ చేశారు కేటీఆర్. తనను ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే 6 సార్లు ఇలాంటి ప్రయత్నం చేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అని ఒకసారి, జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకాయని మరోసారి, లగచర్ల దాడి ఘటన అని ఇంకోసారి కుట్ర చేశారని విమర్శించారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు కేసు పెట్టారని ఫైర్ అయ్యారు కేటీఆర్. రేసు నిర్వహించాలని మున్సిపల్ మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు కేటీఆర్. సంతకాలు కూడా తానే చేశానన్నారు. కానీ ఆ వ్యవహారం ప్రాపర్ గా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుందన్నారు మాజీ మంత్రి. అదే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో చెప్పానన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు కేబినెట్ లో నిర్ణయం జరగలేదన్నారు. అలాగే ఇప్పుడు రేసు రద్దుపైన రేవంత్ కేబినెట్ లో నిర్ణయం జరగలేదన్నారు. ఒకవేళ తనపై కేసు పెడితే సీఎం రేవంత్ పైన పెట్టాలన్నారు కేటీఆర్. ఏ కేసులో ఏమీ దొరక్కపోవడంతో ORR టెండర్ల విషయంలో తనను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దమ్ముంటే ముందు ORR లీజు రద్దు చేయాలని సవాల్ చేశారు కేటీఆర్. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 7న విచారణకు రావాలని నాకు నోటీసులు ఇచ్చింది. తమ లాయర్లను అడిగి విచారణకు హాజరవ్వడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియా చిట్ చాట్లో చాలా అంశాలపై మాట్లాడారు కేటీఆర్. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని చెప్పారు. ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటానని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ లేదంటే ఇంకెవరో రమ్మన్నారని కేసీఆర్ వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆరే తమకు ట్రంప్ కార్డ్ అని చెప్పారు కేటీఆర్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు కేటీఆర్. ఒక్కో మంత్రి ఒక్కో అవినీతి దుకాణం తెరిచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి నుంచి మంత్రి కోమటిరెడ్డి వరకు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించే పని పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. అప్పు చేయకపోవడమే అభివృద్ధి అని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు 1.38 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. అందులో RR ట్యాక్స్ విషయంలో ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని విమర్శించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని చెప్పారు. RRR ప్రాజెక్టులో 12,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. దీన్ని కేంద్రం నిర్మించాల్సి ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై 12,000 కోట్ల భారం మోపుతోందని ఆరోపించారు కేటీఆర్. రైతు భరోసా స్కీమ్లో కోతలు పెట్టేందుకు సర్కార్ ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. పాన్ కార్డ్ ఉన్నోళ్లకు, ఐటీ కట్టేటోళ్లకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్తున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పంట పొలాల సాగు అంశంలో సెల్ఫ్ డిక్లరేషన్ ని రైతులపై రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. బడా వ్యాపారవేత్తలకు 14.50 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను మాఫీ చేసినప్పుడు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకన్నారు. 7,500 కోట్ల రూపాయల బడ్జెట్లోనే రైతు భరోసాను నామమాత్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు కేటీఆర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కేటీఆర్.